అందరికీ నమస్కారం. నా పేరు తగుళ్ళ గోపాల్. కవిత పేరు రెండో కాన్పు. చెల్లెలి మొదటి కాన్పుకు అమ్మ ఉన్నది, అన్నీ చూసుకుంది. ఎల్లిపాయ కారం నూరి ఓ డబ్బ నిండా పెట్టుకుంది. పచ్చిబారింతకు గాలి తగలకుండా కుచ్చులా చెవులకుల్లా అయ్యింది. తొలుసూరిన మన్వడు ఉడితే మెడలో వెండి కత్తి బిల్లై నవ్వింది. పిలగాడికి ఏ గాలి సోకొద్దని దిష్టి పూసల దండయ్యింది. 11 నాడు చూడాలి అమ్మను. చేయి పెడితే కాలిపోయే జరమున్నా ఇల్లిల్లు తిరిగి పురుడుకు ఎప్పొచ్చింది. దాసుకున్న పైసలతోటి 21 రోజు ఖర్చులను బాయికెళ్ళదీసింది. కుట్లు మానేదాకా కూసున్న కాడికే కూరాడును మోసింది. ఉత్త మనిషి కాదని వాకిలి దాటిపోలే. ఎప్పటి పురిటి బట్టలను అప్పుడే యాష్ట కొనకుండా పిండి ఆరేసింది. ఎండ పొలుపుకు పసిబిడ్డను చూపి లోకం కళ్ళు పచ్చబడకుండా చేసింది. కీసరగొట్టి ఏడుస్తుంటే అంత్రాలు గట్టించింది. మనవడు నిద్రల అదురుకుంటే పొరకతోటి దిష్టి తీసింది. 5 తీర్ల ఆకుల్లో బువ్వ ముద్దలను గట్టి మీదంగా తిప్పి 3 బాటల్లా పడేసొచ్చింది. అమ్మమ్మవైనవు మాకేం లేదా అని మరదలు వరుసైనోళ్ళు అడుగుతుంటే నువ్వు దాగినంత పోపిస్తాపా అని షెత్తుగట్టింది. ఇయాల అమ్ముంటే ఎంత ఉరుకులాడునో. మొదటి కాన్పు తల్లిగారిది, రెండో కాన్పు అత్తగారిది అని అనుకున్నదేమో పిచ్చి తల్లి. ఏ కాన్పైనా తల్లి అవసరం లేకుండా ఉంటుందా? 3 నెలల దాకా సన్నీళ్ళల్లా చేయి పెట్టనీయని ప్రేమ గదా అమ్మంటే, తడక మీద వారిన కాకరకాయలను ఒడి నిండా దాసుకొని తెచ్చే ప్రేమ గదా అమ్మంటే, ఎడ్డిదైనా గుడ్డిదైనా అమ్ముండాలి, మన కుండల కలిగిందే మనకు. ఎడ్డిదైనా గుడ్డిదైనా అమ్ముండాలి, మన కుండల కలిగిందే మనకు. రెండో కాన్పుకు చెల్లెల్ని చూసుకోవడానికి అమ్మ లేదు గాని, మన్వరాలు ఏడిస్తే ఊకించడానికి అమ్మ కట్టుకున్న చీర ఇంకా ఉయ్యాలై వేలాడుతుంది. రెండో కాన్పుకు చెల్లెల్ని చూసుకోవడానికి అమ్మ లేదు గాని, మనవరాలు ఏడిస్తే ఊకించడానికి అమ్మ కట్టుకున్న చీర ఇంకా ఉయ్యాలై వేలాడుతుంది.